మార్నింగ్ స్టూడెంట్స్, ఇవాళ మనం స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ చూద్దాం. మనకి తెలిసిందే హార్ట్ చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. మనకి హ్యూమన్ హార్ట్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే పంపింగ్ ఆఫ్ బ్లడ్. హ్యూమన్ హార్ట్ యొక్క ముఖ్యమైన ఫంక్షన్ ఏంటంటే పంపింగ్ ఆఫ్ బ్లడ్ని అన్ని ఆర్గాన్స్కి పంపించడం, అన్ని ఆర్గాన్స్ నుంచి బ్లడ్ని తీసుకొని మళ్ళీ లంగ్స్ పంపించడం. కాబట్టి హార్ట్ యొక్క ముఖ్యమైన ఫంక్షన్ పంపింగే. ఇంకా బ్లడ్లో ఆక్సిజన్ని సప్లై చేయడం ఇవన్నీ హార్ట్ యొక్క ఫంక్షన్ కాదు, ఓన్లీ పంప్ చేయడం. ఏమేమి పంప్ చేస్తుంది? ఒకటి బ్లడ్ని అన్ని ఆర్గాన్స్ పంప్ చేస్తుంది, అన్ని ఆర్గాన్స్ వచ్చిన బ్లడ్ని లంగ్స్కి పంపించాలి. ఈ రెండు మెయిన్ ఫంక్షన్ అన్నమాట, హార్ట్ యొక్క మెయిన్ ఫంక్షన్. సరే, ముందు మనకి క్లారిటీ వస్తుంది. అయితే ఈ హార్ట్ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే మనందరికీ తెలుసు, హార్ట్ మన ఫిస్ట్ అంత ఉంటుంది, ఫిస్ట్ సైజ్ ఉంటుంది. ఎవరి ఫిస్ట్ సైజ్ అంత ఉంటుంది. ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి కొంచెం హార్ట్ సైజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అయితే లొకేషన్ ఆఫ్ హార్ట్ చూసినట్లయితే అసలు ఫస్ట్ ఈ హార్ట్ ఎక్కడి నుంచి తయారవుతుందంటే మీసోడమ్ నుంచి తయారవుతుంది. ఎంబ్రియోనిక్ మీసోడమ్ అంటే మనకి మామూలుగా ఎంబ్రియో అప్పుడు 3 లేయర్స్ ఉంటుంది. 3 లేయర్స్ ఉంటాయి. ఎక్టోడమ్ అంటారు, మీసోడమ్, ఎండోడమ్. ఈ మీసోడమ్ నుంచి హార్ట్ తయారవుతుంది. సో హార్ట్ని ఏమంటారంటే మీసోడమల్ ఆరిజిన్, అంటే మీసోడమ్ ఎంబ్రియోనిక్ మీసోడమ్ నుంచి హార్ట్ తయారవుతుంది. కాబట్టి దీన్ని మీసోడమల్ ఆరిజిన్ అంటారు. తర్వాత హార్ట్ యొక్క లొకేషన్ ఏమంటారంటే మీడియాస్టీనమ్ అంటారు. మీడియాస్టీనమ్ అంటే ఏంటి అంటే మన హార్ట్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు మనకి ఛాతీ ఎముకల వెనుక, అవునా, ఛాతీ ఎముకల వెనుక ఊపిరితిత్తులు, 2 ఊపిరితిత్తులు ఈ విధంగా ఉంటాయి. ఊపిరితిత్తులు, ఈ ఊపిరితిత్తుల మధ్యలో గుండె ఉంటుంది అన్నమాట. సపోజ్ గుండె అనుకుంటే మధ్యలో ఉంటుంది. ఈ మధ్యలో స్పేస్ని ఛాతీ ఎముకల వెనుక భాగంలో ఈ ఊపిరితిత్తుల మధ్య అంటే 2 లంగ్స్ మధ్యలో ఉన్న స్పేస్ని మీడియాస్టీనమ్ అంటారు. సో హార్ట్ లొకేషన్ అది అనమాట. హార్ట్ కొంచెం ఇట్లా టిల్ట్ అయి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ టిల్ట్ అయి ఉంటుంది, అవునా. కాబట్టి హార్ట్ ఈజ్ మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్ అండ్ ఇట్స్ లొకేటెడ్ ఇన్ మీడియాస్టీనమ్. మీడియాస్టీనమ్ అంటే ఛాతీ ఎముకల వెనుక 2 లంగ్స్ మధ్యలో ఉన్న స్పేస్ని మనం మీడియాస్టీనమ్ అంటాం. హార్ట్ అక్కడ ఉంటుంది. తర్వాత ఈ హార్ట్ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే హార్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అని మనం గమనించినట్లయితే హార్ట్ యొక్క స్ట్రక్చర్లో ముఖ్యంగా ఏముంటుందంటే ముందు ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ చూడాలి. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అంటే హార్ట్ చుట్టూ ఉన్న లేయర్స్ ఏంటి అని చూద్దాం. ఇప్పుడు సపోజ్ మనం ఇది హార్ట్ అనుకుంటే ఈ హార్ట్ని కవర్ చేస్తూ 2 లేయర్స్ ఉంటాయి హార్ట్ చుట్టూ, అవునా. హార్ట్ అనుకుంటే హార్ట్ చుట్టూ ఉండే లేయర్స్ ఏంటి చూద్దాం. ముందు హార్ట్ చుట్టూ 2 లేయర్స్ ఉంటాయి. దెర్ ఆర్ టూ లేయర్స్ అరౌండ్ ద హార్ట్. ఏంటంటే ఒకటి ఫైబ్రస్ లేయర్, అవుటర్ ఫైబ్రస్ లేయర్, లేకపోతే దీన్నే అవుటర్ ఫైబ్రస్ పెరికార్డియం అని కూడా అంటారు. పెరికార్డియం కార్డియం అంటే హార్ట్, పెరి అంటే చుట్టూ ఉండేదాన్ని పెరి అంటారు. ఫైబ్రస్ అంటే హార్ట్ని ఆవరించి, అవునా. హార్ట్ ఈజ్ సరౌండెడ్ బై 2 లేయర్స్. వన్ ఈజ్ ఫైబ్రస్ పెరికార్డియం, అవుటర్ ఫైబ్రస్ పెరికార్డియం అంటారు. అంటే 2 లేయర్స్ ఉంటే హార్ట్ని ఆవరించి 2 లేయర్స్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఈ బయట లేయర్ని ఏమంటారు? ఫైబ్రస్ పెరికార్డియం అంటారు. ఫైబ్రస్ పెరికార్డియం అవుటర్ లేయర్. దాని కింద ఉన్నదాన్ని సీరస్ పెరికార్డియం అంటారు, అవునా. హార్ట్ ఈజ్ సరౌండెడ్ బై 2 లేయర్స్, అవుటర్ ఫైబ్రస్ పెరికార్డియం, దాని కింద ఏముంటుందంట ఇన్నర్ సీరస్ పెరికార్డియం అంటారు. అయితే ఈ సీరస్ పెరికార్డియం మళ్ళీ 2 లేయర్స్గా స్ప్లిట్ అవుతుంది. సీరస్ పెరికార్డియం ఎన్ని లేయర్స్ ఉంటుంది? పెరైటల్ అండ్ విజరల్ పెరైటల్ సీరస్ అండ్ విజరల్ సీరస్. సింపుల్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే సీరస్ లేయర్ అగైన్ స్ప్లిట్స్ ఇంటూ 2 లేయర్స్, పెరైటల్ లేయర్ అండ్ విజరల్ లేయర్, లేకపోతే పెరైటల్ పెరికార్డియం లేదా విజరల్ పెరికార్డియం, అవునా. మనం ఇప్పటికి ఏం చేసినాం అంటే హార్ట్ ఈజ్ సరౌండెడ్ బై 2 లేయర్స్, అవుటర్ ఫైబ్రస్ పెరికార్డియం, ఇన్నర్ సీరస్ పెరికార్డియం. ఇన్నర్ సీరస్ పెరికార్డియం ఏముందంటే మళ్ళీ 2 లేయర్స్ స్ప్లిట్ అవుతుంది. ఒకటి పెరైటల్ లేయర్, ఉంటుంది విజరల్ లేయర్. మీరు గమనించాల్సింది ఏంటి అంటే సపోజ్ ఇది హార్ట్ అనుకుంటే ఈ అవుటర్ లేయర్ ఏమనుకున్నాం మనం? ఫైబ్రస్ పెరికార్డియం అన్నాం. సీరస్ లేయర్ ఎన్ని స్ప్లిట్ అవుతుంది? పెరైటల్ లేయర్ మరియు విజరల్ లేయర్. ఈ పెరైటల్ లేయర్ మళ్ళీ దేని కలుపుకుంటుందంటే ఈ ఫైబ్రస్ పెరికార్డియం కలుపుకుంటుంది, అవునా. తర్వాత ఈ విజరల్ లేయర్ దేని కలుపుకుంటుందంటే హార్ట్ కలుపుకుంటుంది. హార్ట్ యొక్క అవుటర్ లేయర్కి ఇట్లా కలుపుకుంటుంది, మధ్యలో స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ పెరికార్డియల్ ఫ్లూయిడ్ తోటి ఫిల్ అవుతుంది. ఆ ఫ్లూయిడ్ ఏమంటే పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటారు.
ఏం చెప్పినా నేను అవుటర్ ఫైబ్రస్ లేయర్, ఇన్నర్ సీరస్ లేయర్. సీరస్ లేయర్ ఏమవుతుంది, రెండు లేయర్స్ స్ప్లిట్ అవుతుంది, పెరైటల్ లేయర్, విజరల్ లేయర్. ఈ పెరైటల్ లేయర్ ఏమవుతుందంటే అవుటర్ ఫైబ్రస్ లేయర్కి అతుక్కుంటుంది. తర్వాత విజరల్ లేయర్ ఏమవుతుందంటే హార్ట్ యొక్క వాల్కి అతుక్కుంటుంది. కాబట్టి these are two layers of the two layers which are covering the heart. హార్ట్ చుట్టూ ఉండే టూ లేయర్స్ అన్నమాట. ఏమేంటి, ఫైబ్రస్ పెరికార్డియం, సీరస్ పెరికార్డియం. సీరస్ పెరికార్డియం again splits into two layers, parietal layer and visceral layer. Parietal layer ఏం చేస్తుంది, parietal layer attaches to the fibrous pericardium, visceral layer attaches to the outer layer of heart. మధ్యలో స్పేస్ క్రియేట్ అవుతుంది. ఈ స్పేస్ ఇస్ ఫిల్డ్ విత్ పెరికార్డియల్ ఫ్లూయిడ్. పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే హార్ట్ మూవ్ అయినా మనం అటు ఇటు కదులుతున్న హార్ట్ మీద ఎలాంటి ప్రెషర్ పడకుండా ఈ ఫ్లూయిడ్ కాపాడుతుంది. అవునా, ఇది అవుటర్ లేయర్ ఆఫ్ హార్ట్. తర్వాత హార్ట్ యొక్క వాల్ గమనించినట్లయితే ఏముంటే చూద్దాం. మనం ఇప్పటివరకు ఏం చూసామంటే సపోజ్ ఇది హార్ట్ అనుకుంటే హార్ట్ చుట్టూ ఉన్న లేయర్స్ చూస్తాం. ఇప్పుడు మనం ఈ హార్ట్ యొక్క వాల్ ఉంది కదా, ద వాల్ ఆఫ్ హార్ట్ కంటైన్స్ 3 layers. ఏంటంటే అది ఈ వాల్ ఆఫ్ హార్ట్ కంటైన్స్ 3 layers. అవుటర్ లేయర్ని ఎపికార్డియం అంటారు, మధ్యలో లేయర్ని మయోకార్డియం అంటారు, లోపర్ లేయర్ని ఎండోకార్డియం అంటారు. అవునా, ద వాల్ ఆఫ్ హార్ట్ కంటైన్స్ 3 layers, ఎపికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం అనే 3 layers ఉంటాయి. అవునా, ఇలా 3 layers ఆఫ్ హార్ట్. కాబట్టి మనం ఇప్పటివరకు ఏం చేసామంటే హార్ట్ చుట్టూ ఉండే లేయర్స్, హార్ట్ వాల్లో ఉండే లేయర్స్. ఇది ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఏం చూసినామంటే ద హార్ట్ ఈస్ సరౌండెడ్ బై 2 layers, ఫైబ్రస్ అండ్ సీరస్. తర్వాత ద వాల్ ఆఫ్ హార్ట్ కంటైన్స్ 3 layers, ఎపికార్డియం, మయోకార్డియం అండ్ ఎండోకార్డియం. తర్వాత మనం ఏంటంటే హార్ట్లో ఉన్న ఛాంబర్స్ ఏంటి, వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. మనం గమనించినట్లయితే హార్ట్లో మొత్తం 4 ఛాంబర్స్ ఉంటాయి. పై 2 ఛాంబర్స్ని ఏట్రియా అంటారు. అవునా, కింద 2 ఛాంబర్స్ని వెంట్రికిల్స్ అంటారు. అవునా, పై 2 ఏట్రియా, కింద వాటిని ఏమంటారు, వెంట్రికిల్స్. 2 ఏట్రియా, 2 వెంట్రికిల్స్. హార్ట్లో మొత్తం 4 ఛాంబర్స్ ఉంటాయి. పై వాటిని ఏట్రియా అంటారు, కింద వాటిని వెంట్రికిల్స్ అంటారు. అవునా, అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ స్ట్రక్చర్ మనం అయితే ఇది ఒక ఏట్రియా. అవునా, ఇది ఒక ఏట్రియా, ఇది ఒక వెంట్రికిల్. అవునా, తర్వాత ఇది ఒక వెంట్రికిల్. అయితే ముందు మనం ఏట్రియా స్ట్రక్చర్ చూసినట్లయితే ఏట్రియా, ఈ 2 ఏట్రియా వీటిని ఏమంటారంటే రిసీవింగ్ ఛాంబర్స్ అంటారు. ఏమంటారు, రిసీవింగ్ ఛాంబర్స్ అంటారు. ఈ 2 వెంట్రికల్స్ని పంపింగ్ ఛాంబర్స్ అంటారు. పంపింగ్, ఎందుకంటే ముఖ్యంగా బ్లడ్ని పంప్ చేసేది వెంట్రికల్స్ కాబట్టి వీటిని పంపింగ్ ఛాంబర్స్ అంటారు. ఈ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటే కాబట్టి వీటిని రిసీవింగ్ ఛాంబర్స్ అంటారు. అయితే ఈ 2 వెంట్రికల్స్తో పోల్చుకుంటే వీటి యొక్క వాల్స్ థిక్, సన్నగా ఉంటాయి. అవునా, ఆరికల్స్ ఆర్ ఏట్రియా కంటైన్స్ థిన్ వాల్స్ అండ్ వెంట్రికల్ కంటైన్స్ థిక్ వాల్స్. ఎందుకు థిక్ వాల్స్ అంటే టు పంప్ ది బ్లడ్ని పంప్ చేయాలంటే థిక్ వాల్స్ ఉండాలి కాబట్టి వెంట్రికల్స్ కంటైన్స్ థిక్ వాల్స్ అండ్ ఆరికల్స్ ఆర్ ఏట్రియా కంటైన్స్ థిన్ వాల్స్. అయితే ఏట్రియా స్ట్రక్చర్ మనం గమనించినట్లయితే ఏమేమి ఉంటాయి చూద్దాం. ఏట్రియా స్ట్రక్చర్, పై 2 ఛాంబర్స్ మనం ఏట్రియా స్ట్రక్చర్ మనం గమనించినట్లయితే ఈ 2 ఏట్రియాల మధ్యలో ఒక గోడలా ఉంటుంది. దీన్ని ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అంటారు. ఏంటి ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అంటే మనకి 2 రూమ్స్ మధ్యలో గోడ ఉన్నట్లుగా ఈ 2 ఏట్రియా మధ్యలో ఒక గోడలా ఉంటుంది. దాన్ని ఏమంటారు, ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అంటారు. ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ డివైడ్స్ ది 2 ఏట్రియా. రెండింటిని విభజించేది ఏంటంటే ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్. అయితే ఇంటర్ ఏట్రియల్ సెప్టంలో మనం పిండ దశలో ఉన్నప్పుడు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ 2 ఏట్రియాకి మధ్యలో ఉన్న ఇంటర్ ఏట్రియల్ సెప్టంలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఫొరామిన్ ఓవేల్ అంటారు. ఏమంటారు, ఫొరామిన్ ఓవేల్ అంటే చిన్న రంధ్రం. ఎక్కడ ఉంటుంది రంధ్రం, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్. 2 ఏట్రియా ఉన్నాయి,
దీస్ టూ ఏట్రియా ఆర్ డివైడెడ్ బై ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్. ఈ ఇంటర్ ఏట్రియల్ సెప్టంలో పిండ దశలో చిన్న హోల్ ఉంటుంది, దాన్నే ఫొరామిన్. ఫొరామిన్ అంటే పోర్, రంధ్రం. ఓవాలిస్, ఓవాలిస్ అంటే ఓవల్ షేప్ ఎట్లుంటుంది రంధ్రం, ఓవల్ షేప్లో ఉంటుంది, అదే ఫొరామిన్ ఓవాలిస్. అయితే పిండం మెల్లమెల్లగా పెరిగి మనం డెలివరీ సమయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది మూసుకుపోతుంది. అవునా? పిండ దశలో మాత్రమే రంధ్రం ఉంటుంది. డెలివరీ సమయానికి అంటే గర్భం దశ పూర్తయి పిల్లవాడు బయటకు వచ్చే సమయానికి ఏమవుతుందంటే ఇది రంధ్రం మూసుకుపోయి అక్కడ చిన్న గుర్తులాగా ఉంటుంది. ఇప్పుడు మనకు దెబ్బతిన్న తర్వాత ఒక ఘాట్ ఉంటుంది చూసారా, అలాగే ఒక ఘాట్ లాగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఫొసా ఓవాలిస్ అని. ఫొసా ఓవాలిస్ ఇంటరేట్రియల్ సెప్టంలో పిండ దశలో ఫీటస్ స్టేజ్లో ఒక రంధ్రం ఉంటుంది, దాన్నే ఫొరామిన్ ఓవల్ అన్నారు. అది కూడుకుపోయి చిన్న గుర్తు మిగులుతుంది, దాన్ని ఏమన్నారు ఫొసా ఓవాలిస్ అని. ఫొసా ఓవాలిస్ అని. అయితే కొంతమంది శిశువుల్లో ఏమవుతుందంటే పిండ దశలో ఉన్న రంధ్రం కూడుకుపోకుండా అలే ఉండడం వల్ల ఏమవుతుందంటే రక్తం, చెడు రక్తం అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ రెండు కలిసిపోతాయి. రెండు రక్తాలు కలిసిపోవడం వల్ల వ్యాధి వస్తుందని పేటెంట్ ఫొరామిన్ ఓవేల్ అంటారు. పేటెంట్ ఫొరామిన్ ఓవేల్, ఫొరామిన్ ఓవేల్ అనే వ్యాధి వస్తుంది. ఎందుకు వస్తుంది ఈ వ్యాధి అంటే ఈ ఫొరామిన్ ఓవేల్ అనే రంధ్రం కూడుకుపోవడం వల్ల వచ్చే వ్యాధిని పేటెంట్ ఫొరామిన్ ఓవేల్ అంటారు. అవునా? కాబట్టి మనం ఇప్పటికి ఏం చదువుతున్నాం అంటే రెండు ఏట్రియా ఉంటాయి, వీటిని రిసీవింగ్ ఛాంబర్స్ అంటూ, దీస్ హ్యావ్ థిన్ వాల్స్ అంటే సన్నటి గోడలు కలిగి ఉంటాయి. తర్వాత ఈ టూ ఆర్కిల్స్ ఆర్ టూ ఏట్రియా ఆర్ డివైడెడ్ బై ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్. ఆ సెప్టమ్కి పిండ దశలో ఒక రంధ్రం ఉంటుంది, దాన్నే ఫొరామిన్ ఓవేల్ అన్నాం. అది మూసుకుపోయి ఒక చిన్న గుర్తులా మిగులుతుంది, దాన్నే ఫొసా ఓవాలిస్ అంటారు. ఒకవేళ మూసుకుపోయినట్లయితే వచ్చే వ్యాధి ఏంటంటే పేటెంట్ ఫొరామిన్ ఓవేల్. ఏమవుతుందంటే రెండు ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే రెండు మిక్స్ అయిపోయి నీలి రంగుగా మారిపోతుంది పిల్లవాడు, దాన్నే పేటెంట్ ఫొరామిన్ ఓవేల్. తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇప్పుడు పైన రెండు ఏట్రియా ఉన్నాయి, కింద రెండు వెంట్రికల్స్ ఉన్నాయి కదా. ఈ రైట్ సైడ్, దీన్ని రైట్ సైడ్ అంటాం. అంటే రైట్ ఏట్రియా ఇది, రైట్ వెంట్రికల్ ఇది. ఇది లెఫ్ట్ ఏట్రియా, లెఫ్ట్ వెంట్రికల్. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఏముంటుందంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే బ్లడ్లో ఆక్సిజన్ ఉంటే దాన్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు. ఈ రైట్ సైడ్ ఏమో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, అంటే బ్లడ్లో ఆక్సిజన్ ఉండదు, దీన్ని డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు. రైట్ సైడ్ మొత్తం డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మొత్తం ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. డీఆక్సిజనేటెడ్, ఆక్సిజనేటెడ్. రైట్ ఏట్రియా, రైట్ వెంట్రికల్ కంటైన్స్ డీఆక్సిజనేటెడ్ అంటే వితౌట్ ఆక్సిజన్. లెఫ్ట్ సైడ్ ఏముంటుంది ఆక్సిజనేటెడ్ అంటే బ్లడ్ లో ఏముంటుంది ఆక్సిజన్ ఉంటుంది. అయితే ముందు ఏట్రియా గురించి చదివినప్పుడు రైట్ ఏట్రియా మనం గమనించినట్లయితే రైట్ ఏట్రియాలోకి ఏముంటుంది అనుకున్నాం మనం, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది ఒకసారి చూద్దాం. అయితే ముందుగా ఏట్రియాలోకి అవునా ఏమేమి వెళ్తాయి అంటే రెండు ప్రీ క్యావల్ వెయిన్ ఒకటి పోస్ట్ క్యావల్ వెయిన్స్. అవునా ఏమంటే ప్రీ క్యావల్ వెయిన్, ఇదేంటి పోస్ట్ క్యావల్ వెయిన్. ఏం చేస్తుంది అంటే ప్రీ క్యావల్ వెయిన్, ప్రీ అంటే పై భాగం ఉంటుంది, ముందు భాగం అంటే ప్రీ క్యావల్ వెయిన్ ఏం చేస్తుందంటే మన హెడ్ రీజన్, తల రీజన్, లిమ్స్ అంటే చేతులు, నెక్ రీజన్, ఈ రీజన్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆమ్లజన రహిత రక్తాన్ని ఎక్కడ తీసుకెళ్తుంది, రైట్ ఏట్రియాలోకి తీసుకెళ్తుంది. ఏమేమి తీసుకెళ్తున్నాయి, రైట్ ఏట్రియాలోకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లేదా ఆమ్లజన రహిత రక్తాన్ని ఏమేమి తీసుకెళ్తున్నాయి, ప్రీ క్యావల్, పోస్ట్ క్యావల్ తీసుకెళ్తుంది. ప్రీ క్యావల్ ఏం తీసుకెళ్తుంది, పై భాగం నుంచి అంటే హెడ్, లిమ్స్, 4 లిమ్స్, చెస్ట్ లేదా ఛాతీ రీజన్ లేదా నెక్ రీజన్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆమ్లజని రహిత రక్తాన్ని ఎక్కడ తీసుకెళ్తుంది, రైట్ ఏట్రియాలోకి తీసుకెళ్తుంది. అంతేకాకుండా ఇంకోటి ఉంటుంది, దాన్ని ఏమంటారంటే కరోనరీ సైనస్ అంటే. ఏంటది కరోనరీ సైనస్ ఏం చేస్తుందంటే గుండె యొక్క గదుల నుంచి ఫ్రమ్ వాల్స్ ఆఫ్ ద హార్ట్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఎక్కడ తీసుకెళ్తుంది, రైట్ ఏట్రియాలోకి. కాబట్టి మొత్తం 3 తీసుకెళ్తున్నాయి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని. అంటే
ఆమ్లజని రహిత రక్తాన్ని శరీరం మొత్తం నుంచి ఎక్కడ తీసుకెళ్ళాలి? రైట్ ఏట్రియాలోకి తీసుకెళ్ళాలి. ఎవరు తీసుకెళ్తున్నారు? ప్రీ క్యావెలిన్ అంటే పై భాగం నుంచి ప్రీ క్యావెలిన్, కింది భాగం అంటే పొట్ట భాగము కాళ్ళు రెండింటిని తీసుకెళ్ళేది పోస్ట్ క్యావెలిన్. గుండె యొక్క గోడ నుంచి తీసుకెళ్ళేవారు కరోనరీ సైనస్. కాబట్టి మూడు ఉన్నాయి, ప్రీ క్యావెల్, పోస్ట్ క్యావెల్, కరోనరీ సైనస్. వీటి యొక్క ముఖ్య విధి ఏంటంటే ఆమ్లజని రహిత రక్తాన్ని రైట్ ఏట్రియాలోకి తీసుకెళ్ళాలి. అవునా అవునా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద బాడీ టు ది రైట్ ఏట్రియా. ఎలా తీసుకెళ్తున్నాయి? ప్రీ క్యావెల్స్ ఏమో పై భాగం నుంచి, deoxygenated blood from upper part of the body is taken by the precavalian into the right atria. Postcavalian ఏం చేస్తుంది? ఎక్కడి నుంచి? పొట్ట కాలు రీజన్ నుంచి deoxygenated blood from the abdomen and lower limbs. Deoxygenated blood from abdomen and lower limbs is carried by the postcavalian into the right atria. తర్వాత కరోనరీ సైనస్ ఏం చేస్తుంది? కరోనరీ సైనస్ క్యారీస్ deoxygenated blood from the walls of the heart. గుండె గోడల నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకెళ్లేవారు కరోనరీ సైనస్. ఎక్కడ తీసుకెళ్తుంది? రైట్ ఏట్రియాలో తీసుకెళ్తుంది. ఇది రైట్ ఏట్రియాలో జరిగే కథ. ఇక్కడ నుంచి బ్లడ్ రైట్ ఏట్రియా నుంచి రైట్ వెంట్రికల్లోకి వెళ్తుంది. సరే, అది తర్వాత మనం వెంట్రికల్స్లో చూద్దాం. ముందైతే రైట్ ఏట్రియాలో మనం ఏం చూసుకున్నాం? ఫొరామెన్ ఓవెల్ చూసినాం మధ్యలో, దీనిపైన తర్వాత ఫోజా ఓవెల్ చూసినాం, ప్రీ క్యావెల్స్, పోస్ట్ క్యావెల్స్. అయితే ఈ పోస్ట్ క్యావెలిన్ ఏం చేస్తుంది? ఫ్రమ్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఏం తీసుకెళ్తుంది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆమ్లజని రహిత రక్తాన్ని ఎక్కడ తీసుకెళ్తుంది? రైట్ ఏట్రియాలో. అయితే ఇక్కడ ఒక చిన్న వాల్ ఉంటుంది, అంటే తలుపు లాంటి నిర్మాణం ఉంటుంది అన్నమాట. ఎందుకు తలుపు లాంటి నిర్మాణం అంటే బ్లడ్ పోస్ట్ క్యావెల్ నుంచి రైట్ ఏట్రియాలోకి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రాకుండా అంటే ఒక తలుపులా ఉండాలి. ఆ తలుపు లాంటి నిర్మాణాన్ని ఏమంటారంటే యూస్టాచియన్ వాల్ అంటారు. ఏంటది? యూస్టాచియన్ వాల్. ఎక్కడ ఉంటుంది యూస్టాచియన్ వాల్? పోస్ట్ క్యావెలిన్ కి రైట్ ఏట్రియాకి మధ్యలో ఉంటుంది. ఎందుకు? ఇక్కడ నుంచి వచ్చిన బ్లడ్ ఇలానే వెళ్ళాలి, మళ్ళీ వెనక్కి రాకుండా అంటే తలుపులు మూసుకుంటారు. ఇది పోయేటప్పుడు తెరుచుకుంటుంది, తర్వాత పోగానే మళ్ళీ వెంటనే మూసుకుంటుంది, వెనక్కి రావు. తర్వాత కరోనరీ సైనస్ ఏం చేస్తుంది? గుండె గోడల నుంచి ఫ్రమ్ ద వాల్స్ ఆఫ్ ద హార్ట్ టేక్స్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇంటు ది రైట్ ఏట్రియా. దీనికి మధ్యలో ఒక తలుపులా ఉంటుంది, దాన్ని ఏమంటారు? వాల్వ్ ఆఫ్ థెబేషియస్ అంటారు. వాల్వ్ ఆఫ్ థెబేషియస్. ఎందుకు వాల్వ్ ఆఫ్ థెబేషియస్ అంటే కరోనరీ సైనస్ నుంచి రైట్ ఏట్రియాలోకి వెళ్ళాలి, మళ్ళీ వెనక్కి రాకుండా కాపాడేది ఎవరు? వాల్వ్ ఆఫ్ థెబేషియస్ అనే రెండు వాల్స్ ఉంటాయి. ఏమేంటి వాల్స్? అది పోస్ట్ క్యావెలిన్ కి రైట్ ఏట్రియాకి మధ్యలో ఉండేది యూస్టాచియన్ వాల్. కరోనరీ సైనస్ కును రైట్ ఏట్రియాకి మధ్యలో ఉండేది ఏంటి? వాల్వ్ ఆఫ్ థెబేషియస్. అవునా? చూడండి, మనం ఇక్కడ ఈ బొమ్మలో మనం చూసినట్లయితే ఇది రైట్ ఏట్రియా, ఇది పోస్ట్ క్యావెలిన్, ఇది ప్రీ క్యావెలిన్, ఇంకోటి కరోనరీ సైనస్. అవునా? అయితే తర్వాత వెంట్రికల్స్ చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఒకసారి చివరిలో ఒకసారి ఈ డయాగ్రామ్ చూద్దాం. ముందు వెంట్రికల్స్ చూద్దాం, తర్వాత అక్కడికి వద్దాం, చివరిలో అక్కడికి వద్దాం. ఇది ఏట్రియా. అయితే లెఫ్ట్ ఏట్రియాలోకి ఇక్కడ లంగ్స్ ఉంటాయి. లంగ్స్ నుంచి పల్మనరీ వీన్స్ ఏం చేస్తున్నాయంట? పల్మనరీ వీన్స్ ఏం చేస్తున్నాయంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్ నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నాయి? లెఫ్ట్ ఏట్రియాలో ఏముండాలి? ఆక్సిజన్ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉండాలి. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది? లంగ్స్ నుంచి వస్తుంది. లంగ్స్ నుంచి దేని ద్వారా వస్తుంది? పల్మనరీ వీన్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్ ఇంటూ ది లెఫ్ట్ ఏట్రియా. ఇప్పుడు లంగ్స్ నుంచి ఇక్కడికి వస్తుంది. అవునా? ఓకేనా? తర్వాత వెంట్రికల్స్ చూద్దాం. వెంట్రికల్స్ మనం గమనించినట్లయితే వెంట్రికల్స్ మనం ఏమనుకున్నాం? వీటిని పంపింగ్ వాల్స్ అని కూడా అంటారు, పంపింగ్ ఛాంబర్స్ అంటే వీటికి థిక్ వాల్స్ ఉంటాయి, మందంగా ఉంటాయి వాల్స్. అయితే వెంట్రికల్స్ యొక్క స్ట్రక్చర్ మనం గమనించినట్లయితే కింద వాటి మనం రెండింటిని వెంట్రికల్స్ అన్నాం. ఇది ఒక వెంట్రికల్, ఇది రైట్ వెంట్రికల్, ఇది లెఫ్ట్ వెంట్రికల్. అవునా? అయితే ఈ రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్ యొక్క స్ట్రక్చర్. అవునా? అయితే పైన ఇది ఆరికిల్స్ అనుకుంటే, అవునా? ఆరికిల్స్, ఏట్రియా, టూ ఏట్రియా డివైడెడ్ బై ఇంటర్ ఏట్రియలర్ సెప్టమ్. అట్లనే వెంట్రికులర్స్ కూడా మధ్యలో గోడలా ఉంటుంది, దాన్ని ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అంటారు. ఇంటర్ వెంట్రిక్యులర్ సెప్టమ్.
two atria are divided by interatrial septum, two ventricles are divided by interventricular septum. అవునా? తర్వాత ఈ auricles ventricles are separated by auricles and ventricles, atria and ventricles are separated by ఏంటిది ఏమంటారు వీటిని? atrioventricular septum అంటారు వీటిని. atrioventricular septum, ventricular septum, atrioventricular septum. అయితే బ్లడ్ ఇక్కడ నుంచి రైట్ ఏట్రియా నుంచి రైట్ వెంట్రికల్లోకి రావాలి, అట్లనే లెఫ్ట్ ఏట్రియా నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి రావాలి. ఇక్కడ వచ్చే ఈ రంధ్రాలకి వాల్స్ ఉంటాయి అన్నమాట. వాల్స్ ఉంటాయి. లెఫ్ట్ ఏట్రియాకి లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో వాల్ ఉంటుంది, దాన్ని బైకస్పిడ్ వాల్ అంటారు. బైకస్పిడ్ వాల్. దీనికి మధ్యలో ఉండేదాన్ని ట్రైకస్పిడ్ వాల్. ఈ బైకస్పిడ్ వాల్ అండ్ ట్రైకస్పిడ్ వాల్ ఎక్కడ ఉంటాయి అంటే ఏట్రియోవెంట్రికులర్ సెప్టమ్ మీద ఉంటాయి. ఎక్కడ ఉన్నాయి? ఏట్రియోవెంట్రికులర్. ఎక్కడ మళ్ళీ అక్కడ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే రైట్ ఏట్రియాకి రైట్ వెంట్రికల్కి మధ్యలో ఒక రంధ్రం ఉంటే ఆ రంధ్రం దగ్గర ఉండేది ఏంటి? ట్రైకస్పిడ్ వాల్. 3 ఉంటాయి కాబట్టి ట్రైకస్పిడ్ వాల్. లెఫ్ట్ ఏట్రియాకి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో ఉండే ఏట్రియోవెంట్రికులర్ సెప్టమ్ పైన చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల చుట్టూ ఉండే ఏంటి? బైకస్పిడ్ వాల్. ఈ 2 ఉంటాయి కాబట్టి వీటిని బైకస్పిడ్ వాల్స్. ఎందుకు ఇవి అంటే బ్లడ్ ఇలా ఫ్లో అవ్వాలి, కానీ మళ్ళీ ఇలా వెంట్రికల్స్ నుంచి ఆరికల్స్ వెళ్ళకూడదు. అట్లా వెళ్ళకుండా ఆపేవి ఏంటి? ట్రైకస్పిడ్ వాల్స్, బైకస్పిడ్ వాల్స్. ఏం చేస్తాయంటే దీస్ అలౌ ద బ్లడ్ టు పాస్ ఫ్రమ్ ఏట్రియా టు వెంట్రికల్స్ కదా. ఏట్రియా టు వెంట్రికల్స్ పాస్ అవ్వడానికి మాత్రం యూజ్ అవుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా. తలుపులాగా ఉండేది ఏంటి? ట్రైకస్పిడ్ వాల్స్, బైకస్పిడ్ వాల్. ట్రైకస్పిడ్ వాల్ ఎక్కడ ఉంటుంది? రైట్ ఏట్రియాకి రైట్ వెంట్రికల్కి మధ్యలో ఉండేది ఏంటి? ట్రైకస్పిడ్ వాల్. లెఫ్ట్ ఏట్రియాకి లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో ఉండేది ఏంటి? బైకస్పిడ్. అవునా? అయితే మనం స్ట్రక్చర్ ఆఫ్ వెంట్రికల్ చూసినప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ వెంట్రికల్ మనం చూసినట్లయితే ఎట్లుంటుంది? వెంట్రికల్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది? ఈ 2 వెంట్రికల్స్ మధ్యలో ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్. వీటి యొక్క వాల్స్ కంటైన్స్ థిక్ మస్క్యులర్ రిడ్జెస్ అంటారు. ఏంటిది? థిక్ మస్క్యులర్ రిడ్జెస్ అంటే మందంగా గట్టు లాంటి నిర్మాణాలు ఉంటాయి అన్నమాట ఆ మజిల్స్. వాటిని ఏమంటారంటే కాలమ్నే కార్నే అంటారు. వీటిని ఏమంటారు? కాలమ్నే కార్నే. వెంట్రికల్స్లో మనం వెంట్రికులర్ స్ట్రక్చర్ చూస్తున్నాం. వెంట్రికులర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంట? ఈ వెంట్రికల్స్ లోపల ఎలా ఉంటుంది? థిక్ మస్క్యులర్ రిడ్జెస్. థిక్ మస్క్యులర్ రిడ్జెస్ అంటే మందమైన కండరంతో నిర్మితమై ఉంటాయి. వాటిని ఏమంటారు? కాలమ్నే కార్నే. వీటిపైన ట్రయాంగులర్ మజిల్స్ ఉంటాయి. ఇట్లా ట్రయాంగిల్ షేప్లో మజిల్స్ ఉంటాయి. వీటిని ఏమంటారంటే పాపిల్లరీ మజిల్స్ అంటారు. అవునా? ఏమనుకున్నాం మనం ఫస్ట్? అవునా? థిక్ మస్క్యులర్ రిడ్జెస్. అవునా? థిక్ మస్క్యులర్ రిడ్జెస్. వాటిని ఏమన్నా? కాలమ్నే కార్నే. కాలమ్నే కార్నే పైన ఏముంటాయమ్మా? పాపిల్లరీ మజిల్స్ ఉంటాయి. పాపిల్లరీ మజిల్స్ ఉంటాయి. తర్వాత ఈ పాపిల్లరీ మజిల్స్ ఏం చేస్తాయంటే పాపిల్లరీ మజిల్స్కి ట్రైకస్పిడ్ వాల్, ఈ పాపిల్లరీ మజిల్స్కి బైకస్పిడ్ వాల్స్ కలుపుతూ ఉండే దారం లాంటి నిర్మాణాన్ని కార్డేట్ టెండినే అంటారు. ఏంటి కార్డేట్ టెండినే అంటే మనం మొత్తం స్ట్రక్చర్ మనం గమనించినట్లయితే ఇవి కాలమ్నే కార్నే, ఇవి పాపిల్లరీ మజిల్స్. మనం ఇక్కడ ఏమనుకున్నాం? రైట్ ఏట్రియాకి రైట్ వెంట్రికల్కి మధ్యలో ఉండే ట్రైకస్పిడ్ వాల్ అనుకున్నాం. ఈ ట్రైకస్పిడ్ వాల్ మధ్యలో ట్రైకస్పిడ్ వాల్కి అవునా ఈ పాపిల్లరీ మజిల్స్ మధ్యలో చిన్న దారంలా ఉంది. అట్లనే ఇక్కడ కాలమ్నే కార్నే పైన పాపిల్లరీ మజిల్స్, ఇక్కడ బైకస్పిడ్ వాల్స్ ఉంటాయి. ఈ బైకస్పిడ్ వాల్స్ని పాపిల్లరీ మజిల్స్ కలుపుతూ దారాల్లాగా ఉంటాయి. వీటిని ఏమంటారు? కార్డేట్ టెండినే. ఎందుకు ఇది కార్డేట్ టెండినే? ఎందుకంటే బ్లడ్ ఇటు నుంచి ఇటు వచ్చేటప్పుడు ఓపెన్ అవుతుంది, వెనక్కి వెళ్ళకుండా అంటే బ్లడ్ ఇటు నుంచి ఇటు వెళ్ళకుండా ఈ ట్రైకస్పిడ్ వాల్ని పట్టి ఉంచే ఏంటంటే కార్డేట్ టెండినే. ఇది వెంట్రికల్స్ యొక్క స్ట్రక్చర్. వెంట్రికులర్ స్ట్రక్చర్ 24 minutes.